దారం ఇంకోటి కావాలి, అది వదిలేసేగా. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఇక్కడ నేను రాధా మనోహర్ మొక్క నాటానండి. లాస్ట్ టైం పూల మొక్కలు నాటినప్పుడు అంటే మెట్లకు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి రాధా మనోహర్ మొక్కలు నాటామన్నమాట. అది పైకి వెళ్తుంటే ఒకటి ఐరన్తో మన ఆర్చ్ లాగా చేయించి దానికి తీగ బారించాలి అనే ప్లాన్తో ఇటొకటి అటొకటి నాటాను. కాకపోతే ప్రస్తుతానికి ఇంకా ఆర్చ్ వద్దనుకుంటున్నా, తర్వాత ఫ్యూచర్లో తెలీదు, ఇప్పుడైతే వద్దనుకుంటున్నాము. ఇంకా మనకు రైలింగ్ ఉంది కదా ఇంటి చుట్టూతో, ఎట్లాగో దానికి బాకిద్దామని చెప్పేసి ఇక్కడ చెట్టు మొత్తం కింద పడిపోయింది అంతా. దాన్ని మంచిగా సెట్ చేసి దానికి రైలింగ్కి పాకించడానికి అని చెప్పేసి ఇక్కడంతా కడుతున్నాను అనమాట. ఇక్కడ బియ్యం కడిగిన నీళ్లు పోస్తున్నానండి నేను మొక్కకు. అక్కడ పొలంలో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా కానీ అసలు బియ్యం కడిగిన నీళ్ళు అస్సలు వేస్ట్గా సింక్లో అయితే వేస్ట్ చేయను. ఇంకా వంట చేసినప్పుడు వచ్చిన వేస్టేజ్ అయితే ఉంటుంది కదా, మనము కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు అది కూడా మొత్తం మొక్కలకే వేస్తుంటా, అంటే కొంచెం ఎరువులాగా పనికి వస్తుంది కదా. అందుకని చెప్పేసి బియ్యం కడిగిన నీళ్లు కానీ వేస్ట్ ఏదైతే కూరగాయల నుంచి వచ్చిన వేస్టేజ్ అయితే ఉంటుందో అది కూడా మొత్తం అంతా అంటే ఒక్కొక్క చెట్టుకి ఇస్తా, రోజు ఒక చెట్టుకు అట్లా ఇస్తామన్నమాట. కంపల్సరీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏమేమైతే వస్తుందో ఆ వేస్టేజ్ మొత్తము ఇచ్చేస్తా. ఇక్కడేమో బ్లూబెర్రీకి జామకాయ తినిపిస్తున్నానండి. ఇది మన పొలంలో చిలుకలు కొరికి కొన్ని కింద పడి ఉన్నాయి అనమాట. పండ్లన్నీ కింద పడి ఉండే మేము పోయేసరికి, అంటే ఎక్కువ కాలేదు ఏం, జామకాయలు అయితే ఈసారి ఎక్కువ ఏం రాలేదు, ఫస్ట్ టైం కదా అందుకే అనుకుంటా. మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తాయేమో. కాకపోతే వచ్చినవి కూడా మేము వెళ్ళేసరికి అవి పళ్ళైపోయి కింద పడి ఉన్నాయి అన్నమాట. అన్నీ చిలుకలు తింటున్నాయి మొత్తం అన్నీ. ఇక్కడ క్యారెట్ హార్వెస్ట్ చేసిన తర్వాత అది గడ్డి వస్తుంది కదా, పచ్చిగడ్డిలాగా, అది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ డోర్ దగ్గర బ్లూబెర్రీయే ఉంది, దానికే ఇస్తున్నా. ఇక్కడేమో పల్లీలు ఒలుస్తున్నాము. ఈ పల్లీలు వచ్చేసి ఒక సంవత్సరంన్నర క్రిందట మన పొలంలో వండిన పల్లీలే అనమాట. అయితే ఇంకా అవి చివరిగా మిగిలిపోయినవి కూర్చొని మధ్యాహ్నం పూట ఇంకా ఇలా పల్లీలు కొట్టుకుంటూ మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట. అవి అసలు పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయినాయండి. మనకు డార్క్ కలర్ అయిపోయినాయి అవి. స్టార్టింగ్ ఇంత డార్క్ కలర్ లేకుండే, ఇప్పుడు ఒక సంవత్సరంన్నర అయిపోయింది కదా అందుకేమో బాగా డార్క్ కలర్ అయిపోయినాయి. ఇంకా టేస్ట్ అయితే చాలా స్వీట్ అయిపోయినాయి అనమాట. అసలు అంతకుముందు కంటే కూడా నాకు ఇప్పుడే బాగా తీయగా అనిపిస్తున్నాయి, తింటుంటే తినాలనిపిస్తూనే ఉంది. అలా ఉన్నాయి అవి, అసలు కాల్చుకొని తినాల్సిన అవసరమే లేదు, అంత టేస్టీగా ఉన్నాయి. ఇంకా పల్లీలన్నీ తీయడం అయిపోయిన తర్వాత ఆ పొట్టంతా కూడా తీసుకెళ్ళి ఇంకా ఆవులకు వేసేసినాము. ఇంకా కలర్ మాత్రం కనిపిస్తుంది కదా ఎంత డార్క్ కలర్గా వచ్చినాయి, చాలా రోజులు కావడం వల్ల అలా కలర్ మారిపోయినాయి అన్నమాట అవి. ఇక్కడ ఒక పెంట కుప్ప ఉంటుందండి. ఆవులు తిరిగే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మొత్తం ఆవులు రోజు తిరుగుతుంటాయి కదా, ఆ పెండ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తారనమాట. ఇంకా రోజు షెడ్ క్లీన్ చేసి కూడా ఆ పెండ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఈ ఎరువు మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు పొలంలో కొట్టిద్దామని చెప్పేసి, ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట మనకు సమ్మర్లోనే ఇలాంటి పనులన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని మేము ఇంకా ఎరువు కొట్టిస్తున్నాం ఇప్పుడంతా పొలం అంతా కూడా. అంటే అంతా కాదు, ఎక్కడైతే మేము పంట వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఏరియా మొత్తము ఎరువు కొట్టిస్తున్నాము. అందుకని ఈరోజు వర్కర్స్ని పిలిపించినాం అనమాట. ఇంకా ఆ ట్రాక్టర్లో అలా నింపుకొని ఆ ట్రాక్టర్ స్లోగా వెళ్తూ ఉంటుంది. వీళ్ళు ఇంకా పారలతో మొత్తం అంతా కిందకు పడేస్తూ వెళ్తారనమాట. ఇంకా ఈ పనులన్నీ చేసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్ టైం అండి. ఒకసారి దున్నిపిచ్చి గుంటుగా కొట్టిపిచ్చి ఆ తర్వాత ఇలా ఎరువు కొట్టిపిచ్చి ఇంకా ఆ తర్వాత ఇంకా వర్షం పడితే మళ్ళీ ఒకసారి దున్నాలి.
లక్కీ దిగు నాన్న, కిందికి దిగు, దిగు తల్లి. లక్కీ కిందికి దిగు. దిగవా? కిందికి దిగమ్మా, నేను కూర్చుంటా. లక్కీ నేను కూర్చుంటా, దిగవా ప్లీజ్, దిగవా, నేను కూర్చుంటా. లక్కీ దిగవా, నేను కూర్చుంటా చైర్లో ప్లీజ్. ఇక్కడ నుంచి ట్రాక్టర్ బయటికి వెళ్ళాలంటే అక్కడ కంచె ఉంటుంది కదండి, ఆవుల కోసం పెట్టిన ఏరియా కదా ఇది. ఆ కంచె తీసి ఓపెన్ చేసి అక్కడ నుంచి పొలంలో అక్కడ వరి చేనులు అవన్నీ ఉంటాయి, అందులో నుంచి పడి వెళ్ళాలన్నమాట. ఇప్పటికీ కంచె 2 సార్లు తీసినాము. తీసేసరికి ఇంకా నందుకు అర్థమైపోయింది అక్కడ కొంచెం ఫ్రీ అయిపోయిందని చెప్పేసి. ఇంకా అది కింద చిన్న హోల్ దొరికినా కానీ అది ఆ కింద దూరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని వెనకాల మిగిలిన ఆవులు కూడా అలానే వెళ్ళిపోతూ ఉంటాయి. మాకు ఇలానే దాదాపుగా చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామండి. వచ్చినప్పటి నుంచి కూడా వ్యవసాయంలో ఏదైనా కొంచెం చేసుకోవాలన్నా కూడా ఆవులు ఎక్కడ నుంచైనా అవి వచ్చి పొలంలో పడి మొత్తం అంతా కొంచెం ఇంకా పంటనంతా పాడు చేసేస్తాయి అనమాట. పల్లీలు వేసినప్పుడు అయితే మొత్తం వాటికే వదిలేసినాం. దాదాపుగా చాలా వరకు మేము ఒక 50% తీసుకుని ఉంటాము పల్లీలు. మిగిలినవి మొత్తం ఇంకా మేనేజ్ చేయడానికి కుదరక ఇంకా అంతా వాటికే వదిలేసినాం అనమాట. ఇంకా ఏం పంటలు వేసుకున్నా కానీ ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా అవి తీస్తూనే ఉంటాయి, మనం కడుతూనే ఉండాలి, ఈ పని నడుస్తూనే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కూడా నేను కొంచెం అవి ఫ్రీగా తిరగాలి, ఇన్ని రోజులు ఫీల్డ్లో తిరిగినాయని చెప్పేసి నేను బాగానే ప్లేస్ వదిలేసాను వాటికని చెప్పేసి. ఇంకా అయినా కానీ అవి వర్షాకాలంలో కూడా తిప్పుతాము, బయట ఇక్కడ సైడే తిప్పుతాం అనమాట. అయినా అవి ఇంకా ఏదోలాగా ఎక్కడో ఒక దగ్గర హోల్ చేసుకొని వచ్చేస్తూనే ఉంటాయి పొలంలోకి. మనం ఇంకా అన్నిసార్లు కూడా మనం చూసుకోము కదా. ఇంకా ఏంటంటే పంట వరకు వచ్చి పాడు చేయకుంటే బాగుంటుంది, కానీ అంతా తొక్కేస్తాయి కదా. తొక్కడం వల్ల ఇంకా మేస్తాయి కూడా. పల్లీలు అలాంటివి అయితే మాత్రము కంది చేను కూడా అంతా మేస్తాయి, మొత్తం అంతా వచ్చేసి తినేస్తాయి. ఇంకా ఇక్కడేమో చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. ఇంకా ఇప్పటికీ ఒక 10 ట్రాక్టర్లు అయిపోయిందండి. ఇంకొక ట్రాక్టర్ అయితే కరెక్ట్గా దున్నించినంత వరకు సరిపోయేది, కాకపోతే ఇంక అప్పటికే సాయంత్రం అయిపోయింది, లేట్ అయిందని ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు.
పాలకూర కూడా తెంపు మంచిగా ఉంటుంది, మళ్ళీ పెద్దగా అయితే ఆకు ముదిరిపోతుంది. ఇది ముదిరిపోయి ఉంటుంది, ఇంకా ఉంటుంది ఏది అట్లా పెడితే ముదిరిపోతుంది, ఇంకా మళ్ళీ ఎగురు వస్తుంది. మొత్తం కొంచెం ఆ పెద్దాకు తెంపాడు ఇంక అది మళ్ళీ ఎగురు వస్తుంది. వంకాయలకి చెట్టుకుండా చూడాలి, కొన్ని అవి పెట్టినా కొన్ని పెట్టి ఏం చేయాలి మేకలు మిసిపోయాను మరి. ఇంత రామైంది ఇస్తున్నాను కానీ సిగ్గుగా అప్పటిదే కదా ఇది, అప్పటిదే ఇట్లం పడి మొలిసింది. ఊరకాలం కాస్తుంది మళ్ళీ ఇది. ఈ తీగ మంచిగా అనాలి చూడు, ఎట్లా పడ్డది, ఎట్లా అంటే ఎట్లే పడ్డది, అట్లే ఎక్కుతుంది. అట్లే పెరిగినట్లే దాని నుంచి వెళ్ళే మొత్తం వస్తుంది. ఈ లావుగా ఇది ఇది వద్దు ఇస్తారకి ఇస్తారు చెంపు ఏం కాదు. ఏమద్దా తనకి నంచు ఉండదంట చూడ వంకాయలకి. ఒకసారి ఆడ గుంటి పెట్టి మొత్తం తింటారు. పెట్టాలి జర పైప్ లైన్ మాది దొద్ది పంచ. అసలు దువ్వమంటే ఇద్దరికి రా, దూదరా ఇద్దరికి రా, ఇక్కడ లక్ష్మి కొంచెం ఉండు. లక్ష్మి ఇది రౌడీజం చేస్తుంది. ఏంది బ్లూబెర్రీ, నీ బాధ ఏంది, నీ బాధ ఏంది బ్లూబెర్రీ? బంగారు తల్లి, నేను ఇక్కడ నువ్వు అక్కడ, నేను ఇక్కడ నువ్వు అక్కడ బ్లూబెర్రీ. ఫాతిమా దా దా. వీళ్ళ అమ్మ ఇప్పటికీ ఊళ్ళో చేస్తాను బెంగ పెట్టుకుంటుందేమని. కన్నయ్యను గడెం కొట్టడానికి ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామండి. అందుకని చెప్పేసి వాళ్ళ అమ్మ కొడుకు మధ్యన ఉన్న రిలేషన్ గురించి చెప్తున్నా ఇక్కడ. అది వదిలిపెట్టి ఉండలేదు అని చెప్తున్నా. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.